రాబోయే 2-3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలంటోంది వాతావరణ శాఖ. ఈ నెల మొదటి నుంచే మాడు పగలగొడుతున్న ఎండలు రాబోయే రోజుల్లో మరింత ముదిరిపోతాయట. కనీసం 40 డిగ్రీలకు తగ్గకుండా టెంపరేచర్ మెయింటైన్ అవుతుందని, జాగ్రత్తలు తీసుకోలేదంటే వడదెబ్బ తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. అందుకే ఈ ఎండాకాలం మరింత మండేకాలం కానుండగా తగినంత నీరు తీసుకోవడం, అనవసరంగా బయట తిరగడం మానేయడం బెటర్ అని డాక్టర్స్ కూడా సూచనలిస్తున్నారు. ఎండలు బాబోయ్ ఎండలు. ఇప్పుడేం చూశారు, రాబోయేది మరింత మండే కాలం. జనాలది అదే మాట, వాతావరణ శాఖ హెచ్చరిక అదే. ఎల్ నినో ఎఫెక్ట్తో మండే ఎండలు. భారతదేశంలో ఇంకా అధికారికంగా పూర్తి స్థాయిలో వేసవి ప్రారంభం కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు భానుడు. సాధారణంగా ఏప్రిల్ నెలాఖరులో కనిపించాల్సిన ఎండలు ఈ ఏడాది 2026 మార్చి మొదటి వారంలోనే జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే ఈ ఏడాది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతూ ఉండడం గమనార్హం. పారిశ్రామికీకరణ పూర్వస్థాయిలతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు వరుసగా 4వ సంవత్సరం కూడా పెరుగుతూ రావడం 2026ను అత్యంత వేడి సంవత్సరంగా మార్చేలా కనిపిస్తోంది. ముంచుకొస్తున్న వడగాలుల ముప్పు వాతావరణ నిపుణుల విశ్లేషణల ప్రకారం 2026 మధ్య నాటికి వాతావరణ పరిస్థితులు లా నీనా నుంచి ఎల్ నీనో వైపు మళ్లే అవకాశం ఉంది. చారిత్రక రికార్డులను పరిశీలిస్తే భారతదేశంలో ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పుడు తీవ్రమైన వడగాలులు వీయడమే కాకుండా రుతుపవనాలలో అస్థిరత ఏర్పడి వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి నెల 1901 సంవత్సరం తర్వాత నమోదైన అత్యంత వేడి నెలల్లో ఒకటిగా నిలిచింది. అంటే వేసవి కాలం ముందుకు సాగే కొద్దీ మే నెలాఖరు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటాయని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. కొందరు నిపుణులు 2026 వేసవిని 2024 నాటి రికార్డు స్థాయి వేడిమితో పోలుస్తున్నారు. ఆ సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వారాల తరబడి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే నిలిచిపోయాయి. రాజస్థాన్లోని ఫలోడిలో 51 డిగ్రీలు, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు నమోదై జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇప్పుడు 2026లో కూడా మార్చిలోనే ఎండలు ముదురుతూ ఉండడంతో రాబోయే 2-3 నెలలు దేశం ఒక నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అసాధారణంగా పెరుగుతున్న ఈ వేడిమి కేవలం మనుషులకే కాకుండా వ్యవసాయం మరియు జల వనరులపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగే ఈ వడగాలుల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.